హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ 2 cups ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి. గ్రీన్ చిల్లీస్ 6, కొంచెం గోడంబి, ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, ఉప్పు, కరివేపాకు, అలాగే ఇంగువ. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్పు రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో 2 కప్పులు కొబ్బరి పాలను పోసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు హై ప్రెషర్ మీద కుక్ చేసుకుందాం. ఇప్పుడు అన్నం అయ్యే లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కినాక అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైనాక అందులో ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దానిలోకి గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అది పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయాక కొబ్బరి తురుము వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కలుపుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.